ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుడి మహాకృపను బట్టి వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయం మిమ్మల్ని కలవడానికి ప్రభు ఎంతో కృప చూపారు. ఈరోజు కూడా మరి చక్కని వాగ్దానం ప్రభు అనుగ్రహించి ఉన్నారు. మరి చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు తండ్రి. వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయం ప్రజలను దర్శిస్తున్నాం. అందుబట్టి వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా ఆస్వాదించి బలపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ కూడా బాగున్నారు కదూ? మీరందరూ కూడా బాగున్నారని ప్రభును బట్టి నమ్ముతూ ఉన్నాను. మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. తప్పక ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీకు ఆలస్యం చేయక దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇక్కడ కీర్తన గ్రంథం 126 అధ్యాయము మరి 5వ వచనం మనం ధ్యానం చేసుకుంటే, కన్నీళ్లు విడుస్తూ విత్తువారు సంతోష గానాలతో పంట కోసెదరు. చాలా చక్కని వాగ్దానం ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో బాధ కలిగిన, కష్టం కలిగిన వెంటనే మనకు వచ్చేవి ఏంటి అని మనం ఆలోచిస్తే కన్నీళ్ళేనండి. ఈ కన్నీళ్ళు మనం ఎక్కడ విడిచిపెడితే బాగుపడతామో ఆలోచన చేయాలి. చాలామంది జీవితాల్లో మనసుకు బాధ కలిగినప్పుడు, హృదయానికి బాధ కలిగినప్పుడు వారు వెంటనే మనుషుల ముందుకెళ్ళి వారి బాధను చెప్పుకొని వారు కన్నీరు కారుస్తూ ఉంటారు. కానీ భక్తి కలిగిన వారి జీవితంలో మన దుఃఖము, కష్టం వచ్చిన సమయంలో ఎక్కడ కన్నీరు కారిస్తే ఆ కన్నీరు నీకు సంతోషంగా మార్చబడ్డా బైబిల్ చెప్తుంది. దేవుడు ముందు మనం దుఃఖములో, బాధలో కన్నీరు కార్చాలి. దుఃఖమును, బాధలో మనం దేవుడి ముందు కన్నీరు కార్చిన వారి జీవితాల్లో ప్రభువు చెప్తున్న మాట, సంతోషమనే గానాలతో పంట కోస్తావు. దేవుడి స్తోత్రం. సోదరా, ఈరోజు నీకున్న దుఃఖాన్ని బట్టి దేవుడి ముందు కన్నీరు కారుస్తున్నావా? సోదరి, నీకున్న బాధను బట్టి, కష్టాలు బట్టి దేవుడి ముందు కన్నీరు కార్చి బాధపడుతున్నావా? తప్పక నీ జీవితంలో ఆ దేవుడి ముందు కార్చిన కన్నీరే నీకు సంతోషముగా దేవుడు మార్చబోతున్నాడు. ఆ కన్నీరే నీకు ఆనందంగా దేవుడు కారణం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, కన్నీరు విడుచుతూ విత్తువాడు. మన మనసులో ఉన్న బాధని, మన హృదయంలో ఉన్న బాధని ఒక ప్రార్థనా రూపములో, కన్నీళ్ళ రూపములో దేవుడి ముందు మనం విత్తుతున్న వారిగా మార్చబడుతున్నప్పుడు ఆ భగవంతుడు అటువంటి వారికి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? సంతోషం అనే పంటను కోస్తావు. ఎస్, ఇది చాలా గొప్ప దేవుడి మాట. మనిషి బాధల్లో, కష్టాల్లో తనకు వచ్చేవి కన్నీళ్ళనండి. దుఃఖం వంటి పరిస్థితుల్లో కూడా మనిషి కళ్ళల్లోంచి కన్నీరు కారుతుంది. అయితే ఈ కన్నీళ్ళు మనం ఎక్కడ విత్తాలి అనేది మనకు అర్థమైనప్పుడు ఎంతో దీవించబడతాం మనం. చూడండి, బైబిల్ గ్రంథంలో హన్నా ఒక స్త్రీ కనబడుతూ ఉంది. తనకు సంతానం లేదు, చాలా సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంది. అయితే ఆమె భర్త ముందుకెళ్ళి కన్నీరు కాచి, నాకు బిడ్డను నీకు దండం పెడతానంటే అతను అంటాడు, నేనేమైనా దేవుణ్ణి అంటే అని చెప్పి తప్పించుకుంటాను. లోకంలో ఉన్న వైద్యుల ముందుకెళ్ళి కన్నీరు కాచి, అయ్యా 20 సంవత్సరాల జీవిత యాత్రలో సంతానం లేక బాధపడుతున్నాను. అందరూ కూడా గుడ్డుమోతు అని అంటున్నారు. ఏ శుభకార్యానికైనా నేను వెళ్ళే అవకాశం నా జీవితంలో లేదు, నాకు సంతానం ఇవ్వండి అంటే, మా ప్రయత్నం మేము చేస్తాం కానీ దేవుడు చెయ్యాలమ్మా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. చివరికి వాళ్ళ ముందు కన్నీరు కాచినంత కాలం కూడా ఆమె కారణం ఆమె కూడా దేవుడిని నమ్ముకున్న భక్తురాలే. ప్రతి ఏటా దేవుడు మందిరంకి వెళ్ళి వచ్చిందే తప్ప
తన జీవితంలో ఉన్న విలువైన కన్నీళ్లు దేవుడు హృదయపూర్తిగా కార్చకపోవడం వల్ల ఆమె జీవితంలో మేలు జరగల. ఆమెకు అర్థమైంది, నా విలువైన కన్నీళ్లు దేవుడు ముందు కార్చగలిగితే తప్పక నా జీవితం మారిపోద్ది అనుకొని సృష్టికర్త అయిన దేవుడు ముందుకు వచ్చి కన్నీరు విడిచినప్పుడు సంతోషముగా ఒక బిడ్డను కోసుకుంది పంట. హల్లెలూయా. భక్తుడా, విశ్వాసం కలిగిన వాడా, ఈరోజు నీ కన్నీళ్లు దేవుడు ముందు వంపుతున్నావా? తప్పక నువ్వు సంతోషించే వ్యక్తిగా మారబోతున్నావు. విశ్వాసం కలిగిన సహోదరి, కష్టాన్ని బట్టి, బాధను బట్టి, విధానం బట్టి దేవుడు ముందు నువ్వు కన్నీరు కారుస్తున్నావా? తప్పక నీ జీవితంలో సంతోషం అనే పంట కోస్తాం. భక్తులు ఎప్పుడు కూడా దేవుడి ముందే కన్నీరు కార్చాలి. ఈరోజు నువ్వు దేవుడి ముందు కన్నీరు కారుస్తున్నావు, దేవుడి ముందు నువ్వు మొరుపెట్టే వ్యక్తిగా మారి ఉన్నావు. తప్పక సహోదరి, సహోదరుడా, సంతోషం అనే పంట, సంతోషం అనే కార్యక్రమాన్ని నువ్వు తప్పక కోసే వ్యక్తిగా మారబోతున్నావు. కారణం, దేవుడి వాగ్దానం, కన్నీళ్లు విడిచి విత్తువారు సంతోషమని పంట కోస్తారు. నువ్వు దేవుడి ముందు విత్తుకున్నావు ఆ కన్నీరు పంట. నీకున్న సమస్యను బట్టి, నీకున్న బలహీనతను బట్టి, నీకున్న రోగాన్ని బట్టి, నీకున్న అప్పును బట్టి, ఇబ్బందిని బట్టి దేవుడు అన్న ఆయన ముందుకెళ్ళి నీ కన్నీరు కార్చావు, నీ వేదనతో కార్చావు. తప్పక దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నీ కన్నీరు దేవుడు తుడవబోతున్నాడు. అది సంతోషంగా మారుతుంది. అన్న జీవితంలో ఎలాగైతే కన్నీరు సంతోషంగా మారి ఓ కొడుకుని కన్నదో, ఈ ఉదయకాల వేకోత్సవం అన్న ద్వారా దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, కన్నీరు విడిచు ఆ దేవుడి ముందు సంతోష పంట కోసలు. ఇంకెందుకు ఆలస్యం సోదర, నాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో పాల్గొనండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు బాబు. ఎందరో జీవితాలు వారుకున్న దుఃఖాన్ని బట్టి వారి కన్నీళ్ళు కారుస్తూ ఉన్నారు. ఈ రోజు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు తండ్రి. నీ ముందు ఎవరైతే కన్నీరు కారుస్తారో వారు సంతోషమైన పంట కోస్తారు దేవా. అటువంటి కృప ఈ మన్నా కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. అప్పులతో బాధపడుతున్న వారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని అప్పుల నుంచి విడిపించండి తండ్రి. పిల్లలు లేక బాధపడుతున్న వారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని చక్కని పిల్లలు అనుగ్రహించండి తండ్రి. కుటుంబ సమస్యలతో, వేదనతో, ఆవేదనతో వారి జీవితం జ్ఞాపకం చేసుకోండి, దేవునికరంగా ఉంచండి తండ్రి. రోగాల చేత, బలహీనతల చేత, జబ్బుల చేత ఆయా ఆసుపత్రుల్లో పడి ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ గాయాల్లో ఉన్న స్వస్థత వారికి అనుగ్రహించండి తండ్రి. నాయన, ఇదిగో ప్రభువా, వ్యవసాయము, పాడి పంట ఆధారపడిన బిడ్డలు ఉన్నారు, వారిని అభివృద్ధి ఫలింపు చేయండి ప్రభు. మోటార్ ఫీల్డ్లో పని చేస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, వారి ప్రయాణం అంతట్లో కూడా వారికి సహాయం చేయండి తండ్రి. చదువుకున్న బిడ్డలకు మంచి జ్ఞానము, శక్తి ఇచ్చి పరీక్షలు బాగా రాసే కృప వారికి దయచేయండి ప్రభు. చదువు పూర్తయిపోయి ఎదురు చూస్తున్న ఉద్యోగాల బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ప్రభువా, నాయన, వివాహము కాని వారికి వివాహం జరిగించండి తండ్రి. నీకు స్తోత్రం నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, నాయన, ఇతర దేశాల్లో ఉన్న వారికి చక్కని కృప అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. నాయన, ఈ దినమయందు ప్రభువా తండ్రి, ఆదరణ లేని వారికి ఆదరణ కలిగించండి దేవా. ధైర్యము లేని వారికి ధైర్యాన్ని కలిగించేయండి ప్రభువా. కృప లేని వారి కృపను కలిగించేయండి ప్రభువా తండ్రి. ఈ తెల్లవారుజామున నీ బిడ్డలు ఏ పనులైతే ప్రారంభిస్తున్నారో తండ్రి, ప్రతి పనులో వారికి సహాయము దయచేయండి. ప్రతి ప్రయాణంలో వారికి సహాయము దయచేయండి. ప్రతి కార్యక్రమంలో వారికి సహాయము దయచేయండి. నీ సన్నిధి ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంచండి. నీ కృప వారికి కలిగించండి ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. వేకోజామన్న కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబాన్ని బలపరుస్తుంది వందనాలు తండ్రి. అయా, నిన్ను కలిగిన వాడిగా చేయొచ్చని ప్రార్థన ప్రతిఫలం మనుషులకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నా ప్రభువా, నాయనా, నువ్వు గొప్ప దేవుడివి, శక్తిమంతుడి, బలమైన దేవుడు ప్రభువా. సర్వలోకాన్ని సృష్టించిన మా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. అయా, నేను చేయొచ్చని ప్రార్థన ప్రజలకు దేవునికరంగా, సంఘస్థులకు దేవునికరంగా, ప్రతి ఒక్కరికి దేవునికరంగా మలచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, నీకు వందనాలు బాబు తండ్రి. నీ కృప వారికి అనుగ్రహించండి బాబు. ఎవరు కన్నీళ్ళ మధ్య, బాధల మధ్య, కష్టాల మధ్య వారి జీవితాలు పడి ఉండక
నీ కృప చేత వారిని నింపి లేవనెత్తమని ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆత్మ కలిగిన వాడిగా, ఆత్మల భారం మరి కలిగిన వాడిగా వేకువజాము మన్నన కార్యక్రమాన్ని కేవలం దేవుడు ప్రేరేపణ మీకు అందించబడుతుండగా తప్పక ఈ కార్యక్రమాన్ని చూసి పాల్గొని దీవించబడండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఏజీ ప్రేయర్ మినిస్ట్రీ అఫీషియల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి, అనేకులు షేర్ చేయండి. మర్చిపోకండి, రేపు శనివారం, వచ్చే శనివారమే తైలాభిషేక పండుగ. తప్పక పాల్గొనండి. ప్రైజ్ ది లార్డ్.